ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఉద్యోగంలో ఒత్తిడి, కుటుంబంలో పితృ సంబంధిత విషయాల మీద కొంత చర్చలు జరగడము, కొంత ఇబ్బంది కలగడము, ప్రాధాన్యత తీసుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడడం జరుగుతుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. సూచన ఏంటంటే మీకు శారీరకంగా మానసికంగా కొంత అలసట అనేది ఎక్కువ గోచరిస్తోంది. మేషరాశి వారికి అంత కలిసి వచ్చేటట్టుగా ఈరోజు కనిపించట్లేదు, జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా పితృదేవతలకు నువ్వులను మీరు తర్పణంగా ఇచ్చినట్టయితే, తర్పణం చేయించినట్టయితే మీ అంతటా మీరు చేసుకోలేరు కాబట్టి దేవాలయానికో లేకపోతే ఏదైనా క్షేత్రానికో వెళ్ళి అక్కడ చేయించుకున్నట్టయితే కనుక కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు కలుగుతున్నాయి. దీంతో పాటు స్నేహితుల యొక్క సహాయ సహకారాలు, కుటుంబంలో అన్యోన్యత, అనుకోని పనులు ముందుకు వేగవంతంగా వెళ్ళడము, కార్య జయము, కార్య సానుకూలత కలిగే అవకాశం కనబడుతోంది. అనగా వృషభ రాశి వాళ్ళకి ఈ రోజు చక్కగా ఉండబోతోంది అనమాట. అయితే సూచన ఏంటంటే ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది కలిగేటట్టు, అన్ని రకాలుగా చాలా బాగుంది కానీ ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది, అలసట, శరీర నొప్పులు ఇలాంటివి కలిగేటట్టుగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఆవు దూడకు ఇద్దరికి కలిపి మీ చేత్తో గడ్డిని, పచ్చగడ్డిని పెట్టినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో శ్రద్ధ, అధికారుల యొక్క అనుకూలత ఈ రోజు మీకు కలగబోతోంది. అనుకున్న పనులు సామరస్యంగాను, సానుకూలంగాను, అప్రయత్నంగాను జరిగే అవకాశం కనబడుతోంది. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకు ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. మిథున రాశి వాళ్ళకి ఈ సమయము యోగించబోతోంది అనమాట. అయితే సూచన ఏంటంటే కనుక మీకు ఈ రోజు మీకు చాలా కోపము, ఉద్రిక్తత, ఆవేశము ఎక్కువ వచ్చే అవకాశం కనబడుతోంది. దీన్ని మీరు కంట్రోల్ చేసుకోండి. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి రంగంలో ఉన్న వాళ్ళు కోపాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నము, మాటను అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి ఈ ఒక్కరోజే. ఎందుకంటే గ్రహాల అనుకూలత ఈ విషయంలో మీకు లేదు, మిగతా అన్ని రంగాలుగా చాలా చక్కగా ఉండబోతోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఫలితాలు ఆర్థిక సమస్యలు మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టేటట్టుగాను, మానసికంగా గందరగోళ పరిస్థితి, టార్చర్ గాను, ఒక గడబిడ వాతావరణం కలిగేటట్టుగా గోచరిస్తోంది. కుటుంబ విషయాలకు ప్రాధాన్యత ఇవ్వండి. రుణాలు మిమ్మల్ని, గతంలో చేసిన రుణాలు మిమ్మల్ని ఈరోజు ఇబ్బంది పెట్టడము, ఆస్తి సంబంధించి మీకు రావాల్సిన భూములు కానీ, ఇళ్ళు కానీ, ధనం కానీ, ఏదైనా కానీ వేరే వాళ్ళు తీసుకోవాలన్నట్టుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా, కోర్టు పనులు కానీ, మనుషులు కానీ మిమ్మల్ని ఈరోజు చాలా ఇబ్బంది పెట్టేటట్టుగా, అంటే కొంతకాలం నుంచి ఇబ్బంది పెడుతున్నారు, ఇది కూడా ఇంకా తీవ్రతరం అయ్యేటట్టుగా ఈరోజు కనబడుతోంది. అలాంటివి ఏమైనా ఉంటే కనుక జాగ్రత్తలు తీసుకోండి. సూచన ఏంటంటే అనవసరమైన ఖర్చులు మీకు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము మీ శక్తిని బట్టి అన్నదానము, కనీసం ఒకరికో, ఇద్దరికో, ముగ్గురికో మీ యొక్క స్థాయిని బట్టి, శక్తిని బట్టి దానంగా ఇచ్చినట్టయితే కనుక కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఫలితాలు చదువులోను, కళల్లోనూ మీకు శ్రద్ధ పెరగడంతో పాటు మంచి అవకాశాలు వస్తాయి. అందుకునే ప్రయత్నం చేయండి. మానసికంగా కొంత మీకు అయోమయ ధోరణి ఉండొచ్చు. ఏది చెయ్యాలి, ఏది చెయ్యొద్దు, ఏది మంచి, ఏది చెడు, ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు, ఇలాంటిది అయోమయ పరిస్థితి మీకు ఉంటుంది. ఒక క్లారిటీకి తెచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే సూచన తొందరపాటు నిర్ణయాలు ఏవైనా తీసుకోవాల్సి వస్తే, ఇంకా తప్పదు అని అనుకున్నప్పుడు, లేదా అంటే మనం ఉన్న పరిస్థితిలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకున్నప్పుడు కొంత ఎవరినైనా సలహా అడగడం కానీ, లేదు అంటే కనుక ఎవరినైనా దగ్గర పెట్టుకోవడం కానీ చేసినట్టయితే కనుక సాధ్యమైనంత వరకు వాయిదా వేసుకోవడానికే ప్రయత్నం చేయండి. ఇంకా కాదు కూడదు అంటే ఎవరినైనా పెద్దలను పెట్టుకుని అప్పుడు సాక్ష్యంగా దగ్గర పెట్టుకుని అప్పుడు నిర్ణయాలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు సూర్యోదయ సమయంలో సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి పితృ సంబంధితమైన సమస్యలు చాలా ఎక్కువగా వస్తాయి. అది వివాహంలోనూ, ఉద్యోగంలోనూ, తర్వాత వ్యాపారంలోనూ, అంటే పితృదోషాలు మీకు శాపాలుగా వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఈ సమయంలో. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. అనారోగ్య సూచనలు, ప్రమాదాలు, ఉద్యోగం రాకపోవడము, ఉన్న ఉద్యోగాలు ఊడిపోవడము, వ్యాపారాల నష్టాలు, వ్యాపారాలు మూసుకోవాల్సిన పరిస్థితి, పెళ్లిళ్ళు కాకపోవడము, అయిన పెళ్లిళ్ళు విచ్ఛిన్నం అవ్వడము, ఇలా ఒకటి కాదు మొత్తము 10-15 రకాలైన ఇబ్బందులు మీ చుట్టూ ముట్టే అవకాశం కనబడుతోంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాతావరణం చాలా ఎక్కువ కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే
సూచన ఏంటంటే కనుక మీరు మానసిక ప్రశాంతతను పెట్టుకోండి. అదైతే రాదు, అయినప్పటికీ పెట్టుకునే ప్రయత్నం చేయండి. చేసినట్టయితే కొంత మీ అంతటా మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. అయితే పరిహారంగా ఇంట్లో దీపం వెలిగించి గోమూత్రంతో ఇల్లుని మొత్తం శుద్ధి చేసుకోండి. కొంత నెగిటివిటీ లేకపోవడం కానీ, కొంత ఇబ్బందికరమైన వాతావరణం నుంచి మంచి వాతావరణానికి వెళ్లేందుకు అవకాశాలు అయితే ఉంటాయి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ప్రయాణాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. వాయిదా వేసుకునే ప్రయత్నం చేసుకోకండి. సోదరుల యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. మీకు చెప్పదగిన సూచన, పనిలో ఆలస్యాలు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అది ఏ పనైనా సరే ముందుకు వెళ్లకుండా వెనక్కి లాగే ప్రయత్నాలు జరుగుతాయి. జాగ్రత్తలు తీసుకుని ఓర్పుతో ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము, నల్ల నువ్వులను ఏదైనా ఆలయంలో, హనుమంతుడి ఆలయం కావచ్చు, అమ్మవారి ఆలయం కావచ్చు, నవగ్రహ ఆలయం కావచ్చు, ఈ ఏదైనా మీకు దగ్గరున్న ఆలయంలో నువ్వులను దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆస్తి విషయాల్లో కొన్ని చర్చలు జరపవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అది అన్నదమ్ములతో కావచ్చు, దాయాదులతో కావచ్చు. మీకు ఆ రావాల్సిన ఆస్తులు గురించి చర్చలు జరుగుతాయి. ఆ చర్చలు సత్ఫలితమా లేదా అంటే మీకు రాకపోతాయా అనేది మీ యొక్క వ్యక్తిగతం మీద ఆధారపడి ఉంటుంది. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు మీకు తీవ్రమయ్యేటట్టుగా గోచరిస్తోంది. గుండెకి సంబంధించి, శ్వాసకు సంబంధించి, కిడ్నీలకు అంటే కిడ్నీలు అంటే మూత్రపిండాలకు సంబంధించి కొన్ని అంటే యూరినరీ ప్రాబ్లమ్స్ కావచ్చు, మూత్రపిండాలకు సంబంధించి కావచ్చు, ఏవైనా ఇలాంటి సమస్యలు కొంచెం ఎక్కువ అయ్యేటట్టుగా కనబడుతోంది. అలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆ పాలతో అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి కొత్త ఆలోచనలు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. అన్నిటా విజయాలు కలుగుతాయి. దీంతో పాటు దూర ప్రయాణాలు, క్షేత్ర దర్శనము మీకు చక్కగా యోగిస్తుంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఈ రోజు ఏ పనులు తలపెట్టినా మీకు సక్సెస్ అయ్యే అవకాశమే కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. విద్యారంగం నుంచి ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి కలిసి వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అయితే ఒక్క సూచన ఏంటంటే కుటుంబంలో చిన్న చిన్న భేదాభిప్రాయాలు రావచ్చు. అది సూచనగా కనబడుతోంది. అలాంటివి ఏవైనా మీకు కనబడితే కనుక మీ అంతటా మీరు సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేయండి. అంటే ఈ రాశిలో పురుషులు ఉన్నా, స్త్రీలు ఉన్నా మీ అంతటా మీరే సమన్వయంగా, చాకచక్యంగా ఆ సమస్యల్ని పరిష్కారం చేసుకోండి. అంతే తప్ప అగ్రెసివ్ నేచర్ని ఈరోజు ప్రదర్శించకండి. కోపతాపాలు, ఆవేశాలు, యాటిట్యూడ్స్ ఇలాంటివేమి ఈరోజు చూపించకండి. మీకు చెప్పదగిన పరిహారము, మహావిష్ణు ఆలయంలో తులసి దళాలతో మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి కొన్ని అనుకోని ఖర్చులు మీద పడే అవకాశం కనబడుతోంది. అసలు అది అవసరమే ఉండదు, అయినప్పటికీ ఆ రోజు ఆ ఖర్చులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అయితే పనిలో ఒత్తిడి ఉంటుంది. కొంత ఇబ్బందికరమైన వాతావరణం అంటే మిమ్మల్ని మొహమాట పెట్టడం కానీ, లేదా అంటే కొంత నష్టపెట్టడం కానీ చెయ్యాలని చూసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. అయితే సూచన ఏంటంటే శత్రువుల మీద జాగ్రత్త చూసుకోండి. అంటే ఈ రోజు మీరు ఎవరిని నమ్మే ప్రయత్నం చేయకండి. అది మీ సొంత వాళ్ళు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, లేదా బయట వాళ్ళు కావచ్చు. అలాని మీరు చెప్పకండి, ఈ రోజు నేను మిమ్మల్ని నమ్మటం లేదు, మీ మీద నమ్మకం పోయింది, ఇలాంటి పదాలు వాడకుండా వాళ్ళని గమనించుకుంటూ ఈ రోజుని జాగ్రత్తగా ఉన్నట్టయితే కనుక దట్టు మకర రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అంటే మానసికంగా ఇబ్బంది పడ్డమే తప్ప ఇతరత్ర పెద్ద సమస్యలు అయితే ఏమీ లేదు, కానీ జాగ్రత్తలు మాత్రం పాటించుకోండి. ఆరోగ్య రీత్యా చూసినట్టయితే చక్కగా ఉండబోతోంది. అన్ని రకాలుగా చాలా బాగుంది, కానీ జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడికి నువ్వుల నూనెతో దీపం పెట్టినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కూడా ఈ రోజు అస్సలు బాగాలేదు. స్నేహితుల సహాయము అందుబాటులోకి వచ్చినట్టే వస్తుంది, కానీ అందుబాటులోకి రాదు. సమాజంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం మీకు ఈరోజు గోచరించబోతోంది. కుటుంబంలో అశాంతి, పిల్లల వల్ల అశాంతి, దీంతో పాటు నష్టపోవడం కూడా, అంటే ధనం కావచ్చు, లేదంటే మీ వ్యాపారం కావచ్చు, ఏది ఏమైనప్పటికీ నష్టపోయే అవకాశం కనబడుతోంది. అనారోగ్య సూచనలు తీవ్రంగా ఉన్నాయి. గతంలో నాకు తగ్గిపోయింది, నేను హ్యాపీ అని అనుకున్న అనారోగ్యాలు తిరిగి మళ్ళా బయటికి వచ్చే అవకాశం కనబడుతోంది. అలాంటివి ఏమైనా ఉంటే జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాల్లో నష్టాలు, డాక్యుమెంట్స్ పోగొట్టుకోవడం కానీ, కార్డ్స్ పోగొట్టుకోవడం కానీ, ధనం పోగొట్టుకోవడం కానీ, ఇలా ఏదైనా పోగొట్టుకునేందుకు అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. వీలైతే ప్రయాణాలు వాయిదా వేసుకోండి.
కుటుంబపరంగా చూసినట్టయినా కానీ ఏమీ అసలు బాగాలేదు. భార్యాభర్తల మధ్య కావచ్చు, ఇతరత్ర రిలేషన్స్ మధ్య కావచ్చు, ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణమే ఈ రోజు కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. చాలా మంది టెంప్ట్ చేయవచ్చు మిమ్మల్ని అప్పులు ఇస్తాము అని. ఆ విషయంలో అప్పులు తీసుకునే విషయంలో కానీ తీర్చే విషయంలో కానీ కొంచెం జాగ్రత్తలు పాటించుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, పేదలకు బట్టలను దానంగా ఇవ్వండి. ఇచ్చినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి కూడా కొంత వ్యతిరేక ఫలితాలే ఈ రోజు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో అధికారులు మీ మీద చిరుబురులు ఆడవచ్చు, లేదంటే ఇబ్బంది పెట్టచ్చు, లేదంటే మాట అనవచ్చు. ఇలాంటివి వాతావరణం కొంచెం అనుకూలత లేని పరిస్థితి గోచరిస్తోంది. కానీ మానసికంగా మీరు చాలా కుంగిపోయే రోజు ఈ రోజు. అది ఏ రకంగా ఎవరి వల్ల అయినప్పటికీ కూడా చాలా తీవ్రమైన ఆందోళన, మనస్తాపము, ఇంకా ఏడుపు ఒక్కటే తక్కువ అన్నట్టుగా, అది కూడా ఇంకా మితిమీరితే ఎక్కడుంటే అక్కడ ఏడు చేసే పరిస్థితి కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో అది స్త్రీ అయినా పురుషుడైనా సరే తట్టుకోలేని స్థాయిలోకి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అదే సూచన ఏంటంటే కనుక అనారోగ్య సూచనలు, ప్రమాద సూచనలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. అది వాహనం కావచ్చు, లేదా మీరున్న ప్రదేశంలో నడుస్తూ కావచ్చు. కొన్ని ప్రమాదాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం మీద శ్రద్ధ పట్టండి. అనారోగ్య సూచనలతో పాటు ప్రమాద సూచనలు కూడా గోచరిస్తున్నాయి. అదే మీకు చెప్పదగిన పరిహారము, దుర్గా అమ్మవారి స్తోత్ర పారాయణ చేయడంతో పాటు అమ్మవారి ఆలయ దర్శనం చేసినట్టయితే కొంత వెసులుబాటు ఉండే అవకాశం కనబడుతోంది. ప్రతి ఒక్కళ్ళకి ముందుగానే దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ కష్టాలన్నీ పోయి మీ రంగంలో అన్నిటా విజయం సాధించాలి అని మనసారా కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.